Hi children, good morning. Welcome to Mega Teacher యూట్యూబ్ ఛానల్. మనము ఫస్ట్ చాప్టర్ ఇంటిజర్స్ గురించి ఇప్పటి వరకు నేర్చుకుని ఉన్నాము. ఈరోజు మనము సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ సంవత్సరం మన స్టేట్ గవర్నమెంట్ మనకు ఇచ్చున్నటువంటి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఒక పేజీలో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం వచ్చేలాగా ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు కొత్త టెక్స్ట్ బుక్లో ఈ విధంగా కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్తో ఇవ్వడం జరిగింది. ఈ కలర్ఫుల్ టెక్స్ట్ బుక్లో మనం సెకండ్ చాప్టర్ని నేర్చుకుందాం. ఓకే, ఈ చాప్టర్లో మనము లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నాయి, దీంట్లో కంటెంట్ ఏముందో ఒకసారి చూద్దాం. ఈ చాప్టర్ పూర్తయ్యేసరికి మనము సాల్వ్ ద మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ వర్డ్ ప్రాబ్లమ్స్, యూజ్ ఆల్గారిథమ్స్ టు మల్టిప్లై అండ్ డివైడ్ డెసిమల్స్, అండర్స్టాండ్ ద రేషనల్ నెంబర్స్, రిప్రజెంట్ ద రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్, డిఫరెన్షియేట్ ఫ్రాక్షన్స్ అండ్ రేషనల్ నెంబర్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్ ఇన్వాల్వింగ్ రేషనల్ నెంబర్స్. అలాగే కంటెంట్ చూసినట్లయితే ఇంట్రడక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ వర్డ్ ప్రాబ్లమ్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్, డివిజన్ ఆఫ్ డెసిమల్స్, రేషనల్ నెంబర్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. ఈ టాపిక్స్ గురించి మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఓకే, మన టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ యొక్క ఫ్రంట్ పేజ్, ఫస్ట్ పేజ్ ఇది. దీంట్లో హాఫ్, సెకండ్ హాఫ్ ఇలా ఉందమ్మా. ఈ సెకండ్ హాఫ్లో మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. మనకు కొన్ని ఇమేజెస్. సో ఫస్ట్ వన్ ఏ పీస్ ఆఫ్ పిజ్జా. ఫస్ట్ ఇమేజ్ పీస్ ఆఫ్ పిజ్జా. సెకండ్ వన్ డిజిటల్ వేయింగ్ మిషన్, మనం కిచెన్లోను ల్యాబ్లోను చూస్తుంటాము. అలాగే థర్డ్ వన్ పెట్రోల్ బంక్. మీరు పెట్రోల్ బంక్లో ఎప్పుడైనా రీడింగ్స్ చూసారా? అక్కడ రీడింగ్స్ చూసినట్టయితే మనము 100 రూపీస్కి పెట్రోల్ వేయమంటే వారు 100 అని ఫీడ్ చేస్తారు. సపోజ్ మనం 100 అని చెప్పామనుకోండి, అక్కడ మనకు నీట్గా 100 పాయింట్ తర్వాత 3 జీరోస్ అనేటివి చూపిస్తుంటుంది. అదేవిధంగా మీరు ఈ డిజిటల్ వేయింగ్ మిషన్ మీద సపోజ్ ఒక మామిడికాయ ఉంచారనుకోండి, అది 0.450 అని చూపిస్తే దాని అర్థం అది 450 గ్రామ్స్ అని. 450 గ్రామ్స్ అంటే అక్కడ కేజీల్లో మనము అలా చూస్తున్నాం. అలాగే పీస్ ఆఫ్ పిజ్జా, ఇక్కడ చూడండి ఒక పిజ్జా ఉంది. ఈ పిజ్జాని ఎన్ని పీసెస్గా కట్ చేసాము? 8 పీసులుగా కట్ చేసాం. దీంట్లో నుంచి మనము 1 పీస్ తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం ఎలా రాయొచ్చు? 1/8 అని రాస్తాం. ఇలా 1/8, ఆ పిజ్జాని ఏమని రాసాము? 1/8 అని రాయవచ్చు. ఈ విధంగా మనము డైలీ లైఫ్లో చాలా దగ్గరలా ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే అమ్మ మనకు ఏదైనా ఒక పండు ఇచ్చినప్పుడు ఇద్దరిని తీసుకోమన్నప్పుడు ఒకరు నాకు ఎక్కువ నీకు తక్కువ, నాకు తక్కువ వచ్చింది నీకు ఎక్కువ వచ్చింది, ఇటువంటి సంభాషణలు మీరు వినే ఉంటారు. సో వాటన్నిటి గురించి కూడా మనము ఈ చాప్టర్లో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని మీకు ఫ్రాక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2/5, 7/4, 5/2, 6/5, 13/5, 7/3, 9/10, 1/5. సో ఇలా మనకు నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాము? మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి నెంబర్స్లో ఫస్ట్ వన్ మనం నేర్చుకునింది న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకునింది న్యాచురల్ నెంబర్స్. n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్.
ఇలా మనము న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే. అలాగే న్యాచురల్ నెంబర్స్తో పాటు హోల్ నెంబర్స్ తెలుసు మనకు. న్యాచురల్ నెంబర్స్ బిగిన్స్ విత్ ఎన్, న్యాచురల్ నెంబర్స్ బిగిన్స్ విత్ 1, బిగ్గెస్ట్ నెంబర్ ఉండదు, స్మాలెస్ట్ నెంబరు 1. అలాగే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎలా నేర్చుకున్నాము? హోల్ నెంబర్స్ బిగిన్స్ విత్ 0, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఫస్ట్ చాప్టర్, దట్ ఈజ్ ఇంటిజర్స్, ఈజ్ డినోటెడ్ బై జెడ్. ఇంటిజర్స్లో ఏమేమి ఉంటాయి మనకు? -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. ఇలా నెగిటివ్, పాజిటివ్ ఈ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. వీటి వరకు మనము ఇప్పుడు వరకు నేర్చుకున్నాం, ఇంటిజర్స్ వరకు. మరి ఇక్కడ మనకు నేర్చుకోబోయేటటువంటి నెంబర్స్ చూడండి, ఇవి డిఫరెంట్గా వీటి మూడిట్లో లేవు. న్యాచురల్ నెంబర్స్ ఎట్లో లేదు, హోల్ నెంబర్స్లో లేదు, ఇంటిజర్స్లో కూడా లేదు. సో 2/5, 7/4, 5/2, 6/5, 13/5, 7/3, 9/10, 1/15 ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ లేవు. ఓకే. సో ఇప్పుడు వీటిలో ఒకేలాగా ఉన్నటువంటివి ఏవో కొంచెం చూస్తారా? చూడండి, ఇక్కడ ఒకేలాగా ఉన్నటువంటివి మీరు గమనించినట్లయితే 1/5 ఫస్ట్ వన్, 1/5, 2/5, 6/5, 13/5. సో వీటన్నిటిని కూడా మనము ఒకే, అంటే డినామినేటర్లో అన్నిటికీ కూడా 5 ఉన్నాయి. హ్యావ్ ద సేమ్ డినామినేటర్. సో దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. వీటిని ఏమంటాం మనము? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే. ఇక్కడ చూడండి, 7/4, 5/3, 2/5, 7/3 have different denominators. So they are unlike fractions. ఓకే. వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే అమ్మా. ఇప్పుడు సో ఫ్రాక్షన్ అనేటటువంటి పదం మీరు విన్నారు కదూ. ఫ్రాక్షన్ అనేటటువంటి పదంలో అంటే ఒక పిజ్జా మనం పైన చూసినట్టయితే పిజ్జాలో ఒక పార్ట్ తీసుకున్నాం. ఎంతలో? పిజ్జాలో 1 పార్ట్. సో 1/8 అని రాసాం. దీన్నే మనము ఫ్రాక్షన్ అంటాము. అంటే ఒక పిజ్జాను 8 పార్ట్స్ చేసాము, దాంట్లో 1 పార్ట్ తీసుకున్నాము. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/8. ఇక్కడ 1 ఏమంటారంటే న్యూమరేటర్. 1 ఏమంటాము? న్యూమరేటర్. ఓకే. 1 ఈజ్ కాల్డ్ న్యూమరేటర్. 8ను డినామినేటర్ అంటారు. 8ని ఏమంటారు? డినామినేటర్. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్ 1/8. 1/8లో పైన ఉన్నటువంటి దాన్ని న్యూమరేటర్ అంటాము, కింద ఉన్నటువంటి దాన్ని డినామినేటర్. సపోజ్ ఇంకోటి చూద్దాం. ఒక కేకును 4 పార్ట్స్గా చేసాము, దీంట్లో 3 పార్ట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ 3, డినామినేటర్ 4. అదేవిధంగా 7/8, దీంట్లో కూడా న్యూమరేటర్ 7, డినామినేటర్ అనేది 8. ఓకే. పైన ఉన్నటువంటి దాన్ని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్నటువంటి దాన్ని డినామినేటర్ అంటాం. కింద ఉన్నది మనం టోటల్ ఎన్ని పార్ట్స్ చేసామనే దాన్ని కింద తెలియజేస్తుంది. పైన ఉన్నటువంటిది మనం ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ పార్ట్స్ టేకన్ అనే దాన్ని పైన ఉన్నటువంటిది తెలియజేస్తుంది. ఓకే. ఓకే చిల్డ్రన్, నౌ లెట్ us see ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ద షేడెడ్ పోర్షన్ ఆఫ్ ద ఫిగర్స్ ఈజ్ గివెన్ బిలో. ఈ ఫిగర్స్లో ఫస్ట్ వన్ చూడండి, ఈ ఫిగర్లో ఇలా చేసున్నాడు. రెండోది ఒక ఆకుని ఇలా తీసుకున్నాడు. మూడో దాంట్లో ఇలా కట్ చేసి 1/3 అన్నాడు. దీంట్లో ఏది కరెక్ట్? సో ఎప్పుడైనా మనము ఫ్రాక్షన్లో ఒక హోల్ని డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఫస్ట్ దాంట్లో చూడండి 2 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఓకే.
సెకండ్ దాంట్లో ఇవి 2 ఈక్వల్‌గా లేవు. ఎగ్జాక్ట్‌గా ఈక్వల్‌గా లేవు. అదే థర్డ్‌ది చూసామైతే ఇవి 2 పెద్దవి చేసి అంటే అమ్మ ఒక కేక్ ఇచ్చి ముగ్గురిని పంచుకోమన్నప్పుడు 3 సమాన భాగాలు చేయాలి. 2 ఇలా చేసి ఒకటి పెద్దది చేసి తీసుకుంటే అక్కడ మనకు గొడవలొస్తాయి. అందుకని ఇప్పుడు చూడు ఇవి 2 ఒక సైజులో ఉన్నాయి. ఇది ఒక సైజులో ఉంది. కాబట్టి మనము ఇలా తీసుకోకూడదు. సో, కాబట్టి దీనికి ఆన్సర్ యెస్ ఆర్ నో చేయమన్నాడు. సో, ఫస్ట్ దానికి ఇది ఫ్రాక్షనా అని అడిగితే సో, ఇక్కడ మనము యెస్ అని ఆన్సర్ చేయాలి. రెండవ దానికి నో అని ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా మూడవ దానికి యెస్, మూడవది కూడా నోనే అమ్మ. మూడో దానికి నో అని మనకు ఆన్సర్. ఎందుకంటే అక్కడ ఈక్వల్ పార్ట్స్ చేయలేదు. ఈక్వల్ పార్ట్స్ చేయలేదు. సో, ఖచ్చితంగా ఈక్వల్ పార్ట్స్ చేస్తేనే దాన్ని మనము ఫ్రాక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హియర్ ఈజ్ నేహాస్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1/2 ఇన్ డిఫరెంట్ ఫిగర్స్. సో, విచ్ ఈజ్ కరెక్ట్ అండ్ విచ్ వన్ ఈజ్ రాంగ్? సో, లుక్ ఎట్ దిస్ వన్. ఫస్ట్ వన్ హియర్ ద సర్కిల్ అంటే డిఫరెంట్ హాఫ్ అనేది ఎలా అన్నా తీసుకోవచ్చమ్మా మనం. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుని సర్కిల్‌ని 4 పార్ట్స్ చేసి ఇక్కడ ఒక పార్టు, అలాగే ఇక్కడ ఒక పార్ట్ అంటే 1/2 తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో, సర్కిల్‌లో ఎంత తీసుకున్నారు? 1/2. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఎగ్జాక్ట్‌గా హాఫ్ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ హాఫ్ అంటే ఇక్కడికి రావాలి. సో, ఇది కరెక్ట్‌గా లేదు. నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి. ఇది ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఉంది. ఓకే. దిస్ ఈజ్ హాఫ్ అని మనము చెప్పుకోవచ్చు. 1/2. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. యెస్. ఇది కూడా 1/2. సో, ఈ విధంగా మనము ఫ్రాక్షన్ అంటే ఎన్ని పార్ట్స్ చేశాము అనే దాన్ని డినామినేటర్‌లో ఉంటుంది. నంబర్ ఆఫ్ పార్ట్స్ టేకెన్ అనేది న్యూమరేటర్‌లో ఉంటుంది. సో, కాబట్టి ఇది హాఫ్ అనేది ఇది రిప్రజెంట్ చేయదు. హాఫ్ అనేది మనకిది రిప్రజెంట్ చేయదు. ఓకే. నౌ లెట్ us see. Represent 3/4, 1/4 in different ways using different figures. Justify your representation అని అడిగాడు. ఓకే. అంటే 3/4ను డిఫరెంట్ వేస్ ఎలా చూపించొచ్చు? డిఫరెంట్ వేస్ చూడండి ఒకసారి. ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకుని దీంట్లో ఈ విధంగా దీన్ని 4 పార్ట్స్ చేస్తాము. 3 పార్ట్స్ తీసుకోమన్నాం. ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి మనము? 3 పార్ట్స్ ఇలా తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే సపోజ్ ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకుంటాము. ఈ స్క్వేర్‌లో కూడా దీన్ని ఇలా 4 పార్ట్స్ చేసి దీంట్లో కూడా మనము 3 పార్ట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం. ఒక రెక్టాంగిల్ దీన్ని కూడా 4 పార్ట్స్ చేసి 1, 2, 3, 4 దీంట్లో కూడా మనము 3 పార్ట్స్ అనేటివి తీసుకోవచ్చు. సో, ఇలా మనము డిఫరెంట్ మెథడ్స్‌లో దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. అంటే మనకి ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్‌లో సూచించొచ్చు. సో, ఇప్పుడు దీన్ని ఇక్కడ 3/4 ఇది ఎంత ఇది 3/4 దిస్ ఈజ్ ఆల్సో 3/4 దిస్ ఈజ్ ఆల్సో 3/4. 1/4 అంటే ఎలా రాస్తాము? అదే 1/4 రాయమంటే ఇలాగనే సర్కిల్ తీసుకుని దీంట్లో మనం ఇలా వేసి దీంట్లో 1 పార్ట్ తీసుకుంటాం. దీంట్లో ఎంత తీసుకుంటాం? 1 పార్ట్. సో, దిస్ ఈజ్ కాల్డ్ ద 1/4. ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. దీంట్లో ఇవన్నీ మనం చూసినట్టయితే 3/4, 1/4, 2/4 ఇవన్నీ కూడా ఇక్కడ న్యూమరేటర్ తక్కువ ఉంది. డినామినేటర్ ఎక్కువ ఉంది. కాబట్టి వీటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటారు వీటిని? ప్రాపర్ ఫ్రాక్షన్స్. న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ. ఓకే. సో, ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాం దీనికి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ది డినామినేటర్. ఎగ్జాంపుల్ 1/2, 3/4, 5/7, 7/12, 10/100. సో, ఇలా పైనున్నటువంటి న్యూమరేటర్స్ అన్నీ కూడా డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. ఇలా వాటిని మనము ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే
దీనికంటే ఇది డినామినేటర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఉండాలి. సపోజ్ మనం రాసేటటువంటి నెంబర్స్ అన్నీ కూడా నెంబర్స్ 3, 4, 7 ఇవన్నీ కూడా మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఎందుకంటే 3ని 3/1, 4ని 4/1, 7ని 7/1 అని రాయొచ్చు. సో నెంబర్స్ అన్నీ కూడా మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికంటే ఇది పెద్దది ఉండేటివి చూడండి, 7/2, 8/3, 5/2 ఇలా వచ్చేటివి. వీటన్నిటిని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే ఓకే చిల్డ్రన్, వాట్ ఈజ్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాము. సో 1/2లో 1 ఈజ్ న్యూమరేటర్, 2 ఈజ్ డినామినేటర్. నెక్స్ట్ ఫ్రాక్షన్ని ఎలా డివైడ్ చేయాలి, ఏ వేస్లో డివైడ్ చేయాలనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ హౌ టు రిప్రజెంట్ ద ఫ్రాక్షన్ చూపించాను. నెక్స్ట్ మనం ఇప్పుడు 5 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ రాయమన్నాడు. సో దీన్ని మీరు ఇంటి దగ్గర రాయండి. సో మీరు ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కు 5 ఎగ్జాంపుల్స్ రాయండి. అలాగే ఇది చూడండి, ఇంతకుముందు ఫ్రాక్షన్స్ ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాను. ప్రాపర్ ఫ్రాక్షన్ను 2/4, దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి 2 1/4 అంటే ఇక్కడ 2 హోల్ పార్ట్స్, ఇది ఎక్స్ట్రా. సో కాబట్టి మనకి టోటల్గా ఇక్కడ 3 పార్ట్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇలా 3 పార్ట్స్ తీసుకుంటాము. సో ప్రతిదాన్ని ఈచ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్, ఈచ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. సో ఫస్ట్ది హోల్ తీసేసుకోవాలి, దీన్ని హోల్ తీసుకుంటాము. సెకండ్ కూడా హోల్ పార్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ వన్లో 1/4, థర్డ్ వన్లో 1/4. సో 1 + 1 + 1/4, this is equal to 2 1/4. This can be written as 2 1/4. This is also called mixed fraction. దీన్ని ఏమంటాం మనము, మిక్స్డ్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దీన్ని మనం చేంజ్ చేయాలంటే 4 2s are 8 + 1 9/4. దీన్ని ఏమని రాస్తాం మనం ఇక్కడ, 9/4. అంటే చూడండి టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, 1 2 3 4 5 6 7 8 9, 9 ఒక్కొక్క దాన్ని ఎన్ని పార్ట్స్ చేస్తున్నాం, 4. ఆ 4 అనేది మనము కింద రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అలా అర్థమైంది కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎలా పిక్టోరియల్లో చూపించాలి. 2 1/4 మీన్స్ 2 హోల్ పార్ట్స్ ప్లస్ ఒక పార్ట్ తీసుకుని దాంట్లో 1/4 తీసుకోవాలి. 1 + 1 + 1/4 is equal to 2 1/4. ఓకే చిల్డ్రన్, నౌ లెట్ us see these examples. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాము, దీంట్లో 1 2 3 4 5 6 7 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్, 7 పార్ట్స్. ఓకే, సో దాన్ని మనము డినామినేటర్లో రాయాలి. సో టోటల్ పార్ట్స్ 7. హౌ మెనీ పార్ట్స్ ఆర్ టేకన్, 1 2 3, 3 parts. So 3/7, this can be written as 3/7. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 3. హౌ మెనీ పార్ట్స్ టేకన్, 2. సో 2/3. హియర్ 3 ఈజ్ న్యూమరేటర్, 7 ఈజ్ డినామినేటర్. ఓకే, సో ఇప్పుడు ఒక గ్లాసులో మనకు వాటర్ తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఈ గ్లాసులో ఇక్కడ వరకు వాటర్ తీసుకున్నాను, అంటే 1/4. అంటే టోటల్ గ్లాసులో నేను 4 పార్ట్స్ అనుకుంటే దాంట్లో 1 పార్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ 2/4, 2/4 దీన్నే మనము 1/2 అని కూడా రాయొచ్చు. 2/4ని ఏమని రాయొచ్చు, 1/2. ఓకే, 2/4ని మనం ఏమని చూపించవచ్చు, 1/2 అంటే హాఫ్ గ్లాస్ తీసుకున్నాం. ఇక్కడ 3/4, అలాగే ఇక్కడ 4/4 అంటే 1. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్షన్ చూడండి. సో ఇక్కడ ఒక కేక్ తీసుకున్నాము. ఈ కేక్లో ఇక్కడ వరకు ఉండేటటువంటి పార్ట్ని ఏమంటాము, 1/2 అంటాము, అంటే హాఫ్. సో ఇక్కడ వరకు ఉండేదైతే 1/4, ఈ మొత్తం కలిపితే 3/4. ఓకే, సో
ఇక్కడ వరకే తీసుకుంటే 1/4, ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే 1/2, లేదా ఈ 3 పార్ట్స్ 1 ఇక్కడ కూడా మీరు ఇంకొక పార్ట్ దీన్ని కట్ చేసినట్టయితే 3/4 అవుతుంది. ఎంత అవుతుంది? 3/4. సో దీన్నే మనం సింపుల్గా వాటర్ హాఫ్, దీన్ని 3/4 అని చూపిస్తాం. 3/4, 3/4 ఇలా ఈ ఫ్రాక్షన్స్ మనము నేర్చుకోవచ్చు. సో ఇవి నేర్చుకున్న తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి మీ న్యూ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. రాజు యూజ్డ్ 3.5 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ది మార్నింగ్ అండ్ 2.5 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ది ఈవినింగ్ టు ప్రిపేర్ టీ ఇన్ హిస్ హోటల్. వాట్ వాజ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ హీ యూజ్డ్? ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంకు మనము ఆన్సర్ చేద్దాం. రాజు యూజ్డ్ 3.5 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ది మార్నింగ్. సో రాజు మనకు మార్నింగ్ ఎంత యూజ్ చేస్తున్నాడు? మిల్క్ యూజ్డ్ బై రాజు. మిల్క్ యూజ్డ్ బై రాజు. ఓకే, ఇన్ ద మార్నింగ్ 3.5 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ది మార్నింగ్. మార్నింగ్ ఎంత యూజ్ చేస్తున్నాడు? సో మార్నింగ్ 3.5 లీటర్. నెక్స్ట్ ఈవినింగ్, ఈవినింగ్ ఎంత యూజ్ చేస్తున్నాడు? ఈవినింగ్ 2.5 లీటర్. ఈవినింగ్ 2.5 లీటర్. ఓకే, సో టు ప్రిపేర్ టు ఇన్ హిజ్ హోటల్. వాట్ వాజ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ హీ యూజ్డ్? టోటల్గా అతను ఎంత యూజ్ చేశాడు? మనం డైరెక్ట్గానే చెప్పచ్చు. 3.5, 2.5, 6 లీటర్స్. సో టోటల్ మిల్క్, టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ హీ యూజ్డ్, లేదా టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యూజ్డ్ బై రాజు. టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యూజ్డ్ బై రాజు. ఎంత యూజ్ చేశాడు చూడండి? 3.5 ప్లస్ 1.5, అంటే ఇక్కడ డైరెక్ట్గా 2.5 అమ్మ. 3.5 ప్లస్ 2.5, 3.5 ప్లస్ 2.5 లీటర్స్. సో టోటల్ 6 లీటర్స్ ఆఫ్ మిల్క్. 6 లీటర్స్ ఆఫ్ మిల్క్. సో ఇక్కడ దీన్ని 3 + 2 5 అవుతుంది. ఇక్కడ హాఫ్ ప్లస్ ఇక్కడ హాఫ్ వచ్చి 6 అవుతుంది. ఈ యొక్క అడిషన్స్ ఎలా చేయాలనేది నేను మీకు తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సబ్ట్రాక్ట్ 3/5 ఫ్రమ్ 7/2. 3/5 ఫ్రమ్ 7/2 అంటే 3/5 ఫ్రమ్ 7/2 అంటే 7/2 అనేది మీరు ముందేసుకోవాలి. 7/2 మైనస్ 3/5. సపోజ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎవరు, సపోజ్ ఇక్కడ నేను ఇది ఒక లైను, ఇక్కడ ఒక లైన్ గీశాను. వీటి రెండిట్లో ఏది పొడవు అంటే ఇది మనము ఇది పొడవు అని ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఒక లైన్ పెట్టి ఇక్కడెక్కడో ఇంకొక లైన్ గీస్తే వీటి రెండిట్లో ఏది పొడవు అంటే మనము చెప్పలేం. అంటే అక్కడ రీజన్ ఏమంటే రెండు కూడా ఒకే దాని మీద ఉండాలి. మనం చెప్పాలంటే ఇద్దరు పిల్లలు హైటా అని చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకే స్టెప్ మీద నిలబడుకుని ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు దీన్ని చూసినట్టయితే 7/2 ఉంది, ఇక్కడ 3/5 ఉంది. ఇటువంటివి మనము సబ్ట్రాక్షన్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే డినామినేటర్స్ రెండు ఈక్వల్ చేయాలి. 2కి 5కి ఎల్సిఎం, 2కి 5కి ఎల్సిఎం. సో వీటన్నిటికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 5s are 10. ఎల్సిఎం 2 5s are 10. అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, 1 తప్ప ఏది కామన్ ఫ్యాక్టర్ లేదు. సో 2 5s are 10 అని వస్తుంది. లేదా మనం ఎల్సిఎం చేసేటటువంటి మెథడు ఇది ఇలా తీసుకుని చేస్తే ఇది 2తో 2 1s are 5 అలానే ఉంటుంది. సో 5 2s are 10. అంటే ఇక్కడ 10 రావాలి. 7/2 ఇంటూ 10 రావాలంటే ఏం చేయాలి మనం? దీనికి
5/5 minus 3/5 into 2/2. ఓకే, ఇక్కడ 7 5s are 35/10 minus 3 2s are 6/10. ఇప్పుడు మనము 35 minus 6/10 that is equal to 29/10 అని ఇలా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ చేయాలంటే అవి ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాము, డినామినేటర్స్కి ఈక్వల్గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారని చెప్పాం. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఫాలోయింగ్. సో ఒక అడిషన్ చేసాము, ఫస్ట్ వన్ అడిషన్ చేసాము, సెకండ్ వన్ సబ్ట్రాక్షన్ చేసాము. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలో మనము ఒక మల్టిప్లికేషన్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలో ఒక మల్టిప్లికేషన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 3/4 ఒక సెకండ్ అమ్మా, 3/4 ఇంటూ 1 2/5 అనేది ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. సో 3/4 ఇంటూ 5 1s are 5 ప్లస్ 2 అంటే టోటల్గా ఎన్ని పార్ట్స్ చేసాము, ఇక్కడ హోల్ పార్ట్లో 5 ప్లస్ 2. అంటే దీన్ని మనం పిక్టోరియల్గా ఎలా చూడొచ్చు అంటే, ఇక్కడ ఒక 1 పార్ట్, తర్వాత 2 పార్ట్స్, ఇలా 2 పార్ట్స్ తీసుకోవాలి ఈక్వల్ సైజులో. సో దీంట్లో 5 పార్ట్స్ చేయాలి. దీంట్లో 1 2 3 4 5, అలాగే దీంట్లో కూడా 5 పార్ట్స్ వస్తాయి, 1 2. సో ఈ విధంగా మీరు 5 పార్ట్స్ దీంట్లో రెండిట్లో కూడా 5 పార్ట్స్ అనేటివి చేయాలి. సో 5 పార్ట్స్ చేసినప్పుడు 1 2 3 4 5. సో అంటే ఇది టోటల్గా మొత్తం తీసుకోవాలి, 1 ఇక్కడ వచ్చి 2, ఈ రెండు తీసుకున్నాం. సో టోటల్గా ఎన్ని అయ్యాయి ఇప్పుడు మనకు, 5 + 2 7/5, 7/5. సో కాబట్టి దీన్ని ఇక్కడ 3 × 7/4 × 5, 3 7s are 21/4 5s are 20. సో అదేవిధంగా ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ చూడండి, 3 2s are 6 + 8 8/3. దీనికి డివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే రెసిప్రోకల్ రాస్తాం. డివైడెడ్ బై 5 1s are 5 + 1 6/5. సో దీన్ని డివిజన్ చేయాలంటే 8/3 ఇంటూ 6/5కి రెసిప్రోకల్ ఎంత, 5/6. సో కాబట్టి దీన్ని 8 × 5/3 × 6 is equal to 40/18. 40/18. This is the answer. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు రివ్యూ ఎక్సర్సైజ్ అని మనకు ఎక్సర్సైజ్ ఇచ్చున్నాడు. ఈ ఎక్సర్సైజ్ మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామా. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, వీలైతే చేయండి, లేదంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, కన్వర్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇవన్నీ కూడా మనము చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్లో ఈ ఎక్సర్సైజ్ను మనము చేద్దాం. సో ఈ వీడియోస్ను చూడండి, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఉదయం 8 గంటలకు ఈ యొక్క మ్యాథ్స్ క్లాస్ అనేది ప్రసారం అవుతుంది. ఖచ్చితంగా చూసి మీరు ఈ చాప్టర్ చూసేటప్పుడే వీలైనంత వరకు రన్నింగ్ నోట్స్ కూడా రాయండి. అలా రన్నింగ్ నోట్స్ రాసుకుంటా వస్తే మీకు టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి నీట్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.